ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలను వ్యర్థరహిత మరియు ఓడీఎఫ్ ప్లస్ గ్రామాలుగా తీర్చిదిద్దుటకు ప్రజలను చైతన్యపరిచి భాగస్వాములను చేసే ప్రధాన లక్ష్యముగా నిర్ణయించి అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం మనం మన పరిశుభ్రత ప్రాజెక్ట్. మే నెలలో పైలట్ ప్రాజెక్టు అమలుకు కొడవలూరు మండలం నుంచి గౌతమ్ నగర్ పంచాయతీని ఎంపిక చేయడం జరిగింది. జూన్ 1న పైలట్ ప్రాజెక్టును ప్రారంభించడానికి సర్వసన్నాహాలు మే 18 నుంచి మొదలుపెట్టడం జరిగింది. మే 18 నుంచి 31 వరకు తొలి విడత శిక్షణ, అవగాహన మరియు సంసిద్ధత మొదలగు కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. చెత్త నుండి సంపద తయారీ కేంద్రంను శుభ్రం చేయడంతో పనులు మొదలయ్యాయి. పొదుపు సంఘాల మహిళలు, గ్రామంలోని రైతులు, యూత్, స్వచ్ఛంద కార్యకర్తలు, బడి పిల్లలు, అంగన్వాడీ, ఆశా, ఆరోగ్య కార్యకర్తలు, ఉపాధి హామీ ఫీల్డ్, టెక్నికల్ అసిస్టెంట్లు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు మరియు గ్రామ పెద్దలు ఇంటికి ఒకరు చొప్పున వీరందరికీ అవగాహన కల్పించడం జరిగింది. అలాగే పంచాయతీలో గోడరాతలు రాయించటం, కరపత్రాలు పంచటం, ప్రధాన కూడళ్లలో బ్యానర్లు వేయించటం, మైక్ ద్వారా, పత్రికల ద్వారా ప్రచార కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మీ చుట్టుపక్కన శుభ్రం ముందు చేసేయండి, అయితే మరి అవతల వీధిని కాలుష్యం చేయకండి. అంతా చెత్తని ఒకటిగా చేసి డబ్బాలో వేయండి. అస్సలు పడేకు, అక్క పడేకు, చెల్లి పడేకు, బాబు పడేకు. ఫేంకో మత్. వచ్చిపోయే దారి నుంచి, కూర్చుని నుంచి, కిటికీ నుంచి పడేయకు. ఒక వాలంటీర్ ఒక గ్రామ పెద్ద పేర్ల మీద జాయింట్ గా బ్యాంకు ఖాతా తెరవడం, పారిశుద్ధ్య పనులకు అవసరమైన పనిముట్లు అనగా పలుగు, పార, వీధులు ఊడ్చు చీపుర్లు, పెద్ద చెత్త బకెట్లు, ట్రైసైకిళ్లు, డస్ట్ బిన్లు సమకూర్చుకోవడం జరిగింది. జూన్ 1వ తేదీన పైలట్ ప్రాజెక్టును పండుగ వాతావరణంలో మండల అభివృద్ధి అధికారి గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రజలు, నాయకులు, సిబ్బంది అందరూ పెద్ద ఎత్తున హాజరు అయి విజయవంతం చేశారు. ప్రతి ఇంటి నుండి రోజుకు ₹2 చొప్పున నెలకు ₹60 వాలంటీర్ల ద్వారా వసూలు చేయడం ప్రారంభించడం జరిగింది. ప్రతి శుక్రవారం నివేదికలను మండల అభివృద్ధి అధికారి గారికి సమర్పించడం, అలాగే ప్రతి శనివారం జిల్లా యంత్రాంగం వారికి సమర్పించడం జరిగింది.